నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను మునక్కాయ బంగాళదుంప టమాటా కర్రీ చేస్తున్నాను. ముందుగా కుక్కర్ పొయ్యి మీద పెట్టుకోవాలి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆయిల్ వేడి అయిన తర్వాత 3 లవంగాలు వేసుకోవాలి. ఇది బాగా హీట్ అయింది. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కోసి వేయాలి. ఇందులో ఒక పచ్చిమిరపకాయని కోసి వేసుకోవాలి. కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇది బాగా ఆయిల్లో వేగనివ్వాలి. ఉల్లిపాయ నూనెలో మగ్గిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇందులో పెద్ద సైజు 3 టమాటా ముక్కలను కట్ చేసి వేసుకున్నాను. ఇది బాగా మగ్గనివ్వాలి. బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అవి కింద తగులుతాయి. ఇప్పుడు మునక్కాయలను బంగాళదుంపలు వేయాలి. ఇందులో 1.5 స్పూను కారం పడుతుంది. కారం వేసుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి మసాలా వేసాను. కొంచెం అయితే సరిపోతుంది. ఇవన్నిటినీ బాగా కలపాలి. ఆయిల్లో కొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలి. ఇది బాగా ఆయిల్లో అయినాయి. ఇప్పుడు ఇందులో వాటర్ పోస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టాలి. 2 స్పూన్లు అయితే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే చాలు, లేకపోతే మునక్కాయలు విరిగిపోతాయి. రెండు విజిల్స్ వచ్చే వరకే కుక్కర్ ఉంచాలి మూత, లేకపోతే మునక్కాయలు గుజ్జుగా అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ సరిపోలేదు, కొంచెం ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రుచికరమైన కూరలను మీకోసం రెడీ చేస్తాను.